శివాయ శివాయ గురవే నమః. ఓం నమః షణ్డిగాయై. నమస్తే సరదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గమనిలో 274వ రోజు ప్రవచనం. మన అమ్మ బంగారు తల్లి మా ఆడుకో. అయ్యో అమ్మా జ్వరంగా వచ్చిందా నీకు? నరివాడే నరివాడికి జ్వరం ఎందుకు వచ్చింది? ఓం నమ శివాయ. ఆడికి ఆ వేశ్యాధర్మాన్ని బోధిస్తుందాం. మనం ఇది వెంటనే తప్పు అనుకోవడానికి వీల్లేదండి. ఇప్పుడు నువ్వు అది తప్పు అనుకుంటే మీరు ఇది ఏంటండి కాళహస్తి సర్వజనం నమశివాయ 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 అని చెప్పడం, ఇది భక్తి కాదు. మనకి అసలు ఈ భక్తి అనే కాన్సెప్ట్ ఏమి సరిగ్గా అర్థం కావట్లేదు. భక్తి అనే కాన్సెప్ట్ మనకు అర్థం కావట్లా. మీకు అసలు ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమైంది గుర్తుందా? ఇప్పుడు ఎక్కడ గుర్తుండదు. 270 రోజుల క్రితం ఒక వేశ్య దగ్గర స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఆవిడ దగ్గరికి స్వయంగా శివుడు వచ్చాడు, ఆవిడతో క్రీడించాడు. ఆవిడ రాజుగారి దగ్గరికి వెళ్ళింది, రాజుగారి ఈవిడికి ముండనం చేయించాడు. ఆవిడ బాధపడింది. అక్కడ స్టార్ట్ అయింది. మరి వేశ్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మరి భగవంతుడు ఎందుకు కనిపించండి? కాబట్టి భక్తి ఎప్పుడు నమశివ 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 అంటే భక్తి ఎందుకు వస్తుందండి? అది నీ ధర్మము నువ్వు నిర్వర్తించినప్పుడు అది నువ్వు తలచకపోయినా ఆయన నిన్ను కాపాడిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన నీకు పూజ చేస్తూ నీ ధర్మాన్ని నువ్వు విస్మరించావు అనుకో, అప్పుడు ఆయన ఇంకా వచ్చి కాపాడ్డా. ఆయన నీకేదో పుణ్యం వస్తుందని అనుకోమాక. ఉదాహరణకి ఇంట్లో భర్తకు అన్నం పెట్టాలి, ఆయన వదిలి పారేసి నేను లలిత సహస్రం 30 సార్లు చేస్తానండి అంటే ఆవిడే ఒప్పుకోదు. ఆవిడ అదొకటి. ఎలాగో లలిత సహస్రం పేరు వచ్చింది కాబట్టి చెప్తానండి. ఇవాళ నుంచి ఇంచుమించు 76 రోజులు, ఫిబ్రవరి 12 వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11 శుక్రమౌఢ్యం. అంటే శుక్రగ్రహము మన సూర్యుడికి చాలా దగ్గరగా వస్తారు. అప్పుడు శుక్రుడు చాలా బలహీనం అయిపోతాడు. ఇప్పుడు మీరు లలితా సహస్రం చేయడం వల్ల శుక్రుడికి బలం పెరుగుతుంది. ఆ బలం పెరిగి ఆయనకి మూఢమి పోయిన తర్వాత ఆయన మనకు మేలు చేస్తారు. కాబట్టి ఈ సమయంలో అమ్మవారి అర్చన అందుకు జనవరి 1 నుంచి 5 వరకు పెట్టింది. ఊరికే ఏదో మతిమాలి కాదు, అందరికి బెనిఫిట్ పొందాలి. మనకి ప్రతిస్పందించడానికి మనకి సమయం ఇది దొరకట్లేదు. కానీ అంతేకాకుండా లలితాసహస్రం ఈ సమయంలో ఈ 76 రోజులు మీరు చక్కగా చేశారు. అందులో ముఖ్యంగా శుక్రవారంలో ఖచ్చితంగా ఆ శుక్ర బలం పెరుగుతుంది. శుక్ర బలం మూలంగానే వైవాహిక సమస్యలు కానీ, పుత్ర సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ కొన్ని వస్తాయి. ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చేసుకోండి. కాబట్టి మీరు భక్తి
నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఈ తల్లి ఇప్పుడు మీరు వెంటనే తల్లిని విలన్గా చూసుకోకండి. అలా ఆవిడని విలన్గా చూస్తే నువ్వు ఇప్పుడు ఒకడున్నాడు బ్రాహ్మణుడు, వాడు సంధ్యావందనం చేసుకోవాలి, వాడిని అలా చేసుకోనకుండా నేను జిమ్కి వెళ్తాను, ప్రాక్టీస్ చేస్తాను, నేను యుద్ధంలో చేస్తాను అన్నాడు అనుకో, వాడిని మందలించడం కూడా తప్పే అవుతుంది. మరి అది ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నీ కులవృత్తిని నువ్వు నిలబెట్టాలని అనుకుంటారు, తప్పే ఉంది అందులో. కులవృత్తి కాదు, ఆవిడ అదే చెప్పింది, కులవృత్తిని మానవచ్చునమ్మా, తప్పు కాదు. కులవృత్తి నువ్వు ఎలా మానేసావు తల్లి అంటే, ఇప్పుడు నువ్వు స్కూల్లో చేరావయ్యా, స్కూల్లో చేరిన ద వెరీ పర్పస్ ఏంటి, చదువుకోవడం. నేను అది మానేసి నేను మిగతా అన్ని చేస్తానండి, నేను ఆర్ట్ ఏదో పెయింటింగ్ వేస్తాను, నేను ఏదో క్రీడల్లో పాల్గొంటాను, ఇప్పుడు క్రీడా స్కూల్లో చేరాలి, ఇక్కడ కాదు నువ్వు చేరాలి. ఎందుకంటే నువ్వు ఇవి చేసేటప్పుడు కాళహస్తి సమాజంలో ఇది ఏంటండి, మనకి ఏమిటంటే మనకి దేన్ని అసహించుకోవాలో తెలుసుకోవాలి. ఆమె దూరి ఎందుకు రాస్తారండి, ఈ ధర్మాలు ఎందుకండి, నేర్చుకోకపోతే ఏం చేస్తాను. మనం అన్నీ నేర్చుకుని పెట్టుకోవాలి, తెలుసుకుని పెట్టుకోవాలి. అది చెప్పండి. ఉత్పలమాల పద్యం. ఎన్నడు నేర్తురో నడవనెన్నడు నేర్తురో మాటలాడగనెన్నడు నేర్తురో చదువనెన్నడు నేర్తురో ఆడపాడగనెన్నడు నేర్తురో కళల ఇంపుదలిర్ప విటాలి కూడగా కన్నియలంచు పెంచిన సుఖం బిటు సేయగా మీకు పాడియే. చాలా చక్కగా అమ్మాయి ఎప్పుడు నేర్చుకుంటాను ఇప్పుడు మన పిల్లలు, నీకు ఎప్పుడు వస్తురా నాన్న బుద్ధి, నీకు ఎప్పుడు బుద్ధి వస్తురా, ఇన్నిసార్లు బట్టి చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడు ఎన్నడూ నేర్పుతురో, ఎప్పుడు నేర్చుకుంటారమ్మా మీరు ఇవన్నీ. అలాగే ఎన్నడూ అంటే ఈ నడవడిక, మంచి ప్రవర్తన అంటే ఆవిడ దృష్టిలో మంచి ప్రవర్తన అదే. మీరు ఎప్పుడు నేర్చుకుంటారమ్మా. ఇంకోటి ఏం చెప్తుంది, మాటలాడగలరు అంటే వాళ్ళకి మాటలు రావా, నత్కీరుడు 100 పద్యాలు నేర్చుకున్నారు. మాట్లాడటం అంటే ఎలా మాట్లాడాలి, ఈ కళలు చదవటం అంటే ఇప్పుడు ఇవి ఎప్పుడు అంటే ఎట్లా మాట్లాడాలో వాళ్ళని ఆకర్షించేటట్టు, ఆ చక్కగా వాళ్ళని ఆకర్షించేటట్టు ఆ కళ్ళు తిప్పటం, ఆ తర్వాత కదవులు తిప్పటం, అంటే బాడీ లాంగ్వేజ్. ఆ నడవ నేర్పుతున్నప్పుడు అదే. ఈ మాటలు మాటల్లో పెట్టేసి వాళ్ళని మసి మారుగారిగా చేయాలి. మాటలకి పడిపోతారు వాళ్ళు. మీరు చింతామణి నాటకం చూస్తే వాడు పాపం ఏదో మామూలుగా సో వచ్చాడు, వాడు తీసుకుని వెళ్ళి ఏమండి నాకు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ఎందుకు అందంగా ఉన్నాను, నిజానికి మీరే అందం అంటు. మీరు చింతామణి నాటకంలో మరి ఉంటే మాట. ఎందుకంటే తల దువ్వకుండా, పువ్వులు పెట్టకుండా, బొట్టు పెట్టుకోకుండా, కాటుకు పెట్టుకోకుండా, ఏదో ఈ లిప్స్టిక్స్ ఇవి రాసుకోకుండా, చెవులకి ఇవి పెట్టుకోకుండా మీరు స్త్రీ అందంగా ఉందని చెప్పండి. కానీ ఇవేమి లేకుండానే ఊరుడు అందంగా ఉంటుంది. కాబట్టి అంత మీ సొంతే కదా. చూడండి, అది ఎంత బ్యూటిఫుల్ గా అందం స్త్రీ సొత్తు కాదు, నువ్వు పురుషుల సొత్తే. ఇంత పండితుడికి నోట మాట రాలా, వాడు బిల్లవంగాడు. సరే చాలా బాగా చెప్పావు, నువ్వు కోరుకో, అయితే నాకు ఎప్పటి నుంచో శాస్త్రం నేర్పుతారా. శిష్యుడికి చెప్పాలి, అయితే నాకు కామశాస్త్రం నేర్చుకోవాలి లేపడం.
అయిపోయింది, పడిపోయాడు. ఇంటికి రాగానే ఒక బ్రహ్మాండమైన డైలాగ్ ఉంటుంది. మరి మీరు చింతామణి నాటకం చూశారో విన్నారో లేదో నాకు తెలియదు కానీ, ఏమే పండితుడు కొట్లో పడ్డాడంటే అంటే తీసి అవతల పారేసి, ఎవడే పండితుడు వాడు అయిపోయింది, ఫినిష్. ఎవడమ్మా పండితుడు? నేను ఇలా తిప్పేటప్పటికి వాడు నా వెనకాల వచ్చేసిన వాడు పండితుడు ఎందుకు అవుతాడమ్మా అంటుంది. అటువంటి వాడిని కూడా అలా పడేసి కలిగాను. కాబట్టి నువ్వు అవి ఎప్పుడు నేర్చుకున్నారు మా మాటలు అంటుంది. చదువనెన్నడూ నేర్పుతురు. ఏది ఆ కామశాస్త్ర విషయాలకు సంబంధించిన మాటలు అవి ఎప్పుడు నేర్చుకుంటారు? అమ్మా నీకు అది వచ్చా? నాకు రాదమ్మా. అవి ఎప్పుడు నేర్చుకుంటారమ్మా మీరు? ఆడగా పాడగా చక్కటి ఆట, చక్కటి పాట, ఇవి ఎప్పుడు నేర్చుకుంటారు? ఎందుకని పాటకే మీకు వచ్చేయాలి. పాటకి అవన్నీ మీకు రావట్లా. సరిగ్గా నాట్యం చేయలేకపోతున్నారు, సరిగ్గా పాడలేకపోతున్నారు. కళల నింపుదలిర్పగ విటాలి. కళల నింపు, కళలు అంటే మంచి కళలు. ఇంపుదలిర్ప ప్రీతి అతిశయింపగా. విటాళి, విటాళి అంటే ఆ విటులు, ఆ జారులు, ఆ జారుల యొక్క మీ కళలతో, అంటే మీ కళ్ళతో, మీ మాటలతో, మీ అభినయంతో వాటిని విటాళిని ఆకర్షించడం ఎప్పుడు చేస్తారమ్మా? విటాళి కూడా వాళ్ళతో మీరు ఎప్పుడు కలిసి ఉంటారమ్మా? వాళ్ళతో ఎప్పుడు కలిసి ఉంటారు? కన్ని అంటూ మీరు అటు చేస్తారని మీరు కన్నీయల్ని పెంచానమ్మా. నేను సుఖంబిటు సేయక మీకు పాడి. మీరు మీ కళలు, మీ అభినయం, మీ మాటలు, మీ చేష్టలతో విటుల్ని ఇలా ఆకర్షించి పారేస్తారు. మనం మొత్తము ఈ వాళ్ళలో అందరూ మన ఇంటి దగ్గరే క్యూ కొట్టాలి. అలా మీరు చేస్తారని నేను మిమ్మల్ని పెంచితే మీరేమో ఇలా ఏవో శివ నమ, శివ రుద్ర మహేశ్వర, శివాయ నమ, కాశీశాయ నమ, మహేశాయ నమ, మృళాయ నమ, శంకరాయ నమ, విశ్వనాథాయ నమ, కాళహస్తీశ్వరాయ నమ అంటాం. మీకు ధర్మమా అమ్మా? మీకు పాడియే మీకు ధర్మమేనా అమ్మా? ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పడానికి సామధాన భేదంలో పని. ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తుంది. నేను ఎంత కష్టపడి పెంచానమ్మా. నేను ఇవన్నీ ఎన్ని నేర్పానమ్మా మీకు. మీకు ఇవన్నీ చెప్పించడానికి ఎంతమంది గురువుల్ని పెట్టానమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. పోనీ పెట్టానా? మరి ఇవన్నీ నేర్చుకోవాలి కదా తల్లి. కళలు 64, మొత్తం కళ్ళు 64 చతుషష్ఠి కళలు అంటారు. వాత్సాయన కామసూత్రములలో చతుషష్ఠి కళలు 2 వేరు పేర్లతో నిర్దేశింపబడ్డాయి. వాత్సాయన కామసూత్రాల్లో చతుషష్ఠి కళలు 2 వేరు పేర్లతో నిర్దేశించారు. ఏమిటంటే అవి? ఒకటి పాంచాలికో చతుషష్ఠి కళలు. అది పాంచాలికో చతుషష్ఠి. ఇది కొంచెం ఆప్షన్.
ఒకటి పాంచాలికో చతుషష్టి కళలు, అది పాంచాలికో చతుషష్టి కళలు, రెండు ఔపయిక చతుషష్టి కళలు. ఔపయిక చతుషష్టి కళలు. యశోధరుడు తన జయమంగళ వ్యాఖ్యాలలో యశోధరుడు అనే ఒక మహానుభావుడు తన జయమంగళ అనేటువంటి కావ్యంలో వ్యాఖ్యాకాలలో బాంబాలిక చతుషష్టి కళలను బాంబాలిక చతుషష్టి కళలను మూల కళలుగా పేర్కొని, అంటే ఇప్పుడు చూడండి చతుషష్టి అంటే మనకి మొదట 64 గుర్తు రావట్లా, ఇప్పుడు 3 64 వచ్చాయి అక్కడ. పాంచాలిక చతుషష్టి కళలు, ఔపయిక చతుషష్టి కళలు, ఇంకో ఆయన వచ్చాడు బాంబాలిక చతుషష్టి కళలు. ఈ పేర్లు కూడా మన లైఫ్ ని ఎంజాయ్ చేసింది తీసాను. ఈ మూల కళలు 3 విధములుగా అది విభజించబడి, మళ్ళీ మూల కళల్ని 3 విభాగాలుగా విభజించారు. ఒకటి కర్మాశ్రయములు, ఒకటి ఈ మూల కళలు 3 భాగాలు. ఒకటి కర్మాశ్రయం, ద్యూతాశ్రయములు, 2 జ్యూతాశ్రయములు, 3 శయనోపచారికములు. శయనోపచారికములు. ఒకటి కర్మాశ్రమములు 24, మళ్ళీ కర్మాశ్రయాలని 24. ఒకటి గీతం, అది ఆ కర్మాశ్రయాలు ఏమిటంటే కనీసం నోట్ చేసుకుని రాసుకోగల తప్పేమి లేదు. ఇవి రాసిన వాళ్ళు ఋషులు గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక శాస్త్రం. ఇది శాస్త్రం కాకపోతే వాళ్ళు చేయరు. వాళ్ళు ఎందుకంటే నమశివాయ 4 సార్లు అందామండి, వచ్చేది కాదు. ఆ 24 ఏంటంటే ఒకటి గీతము, నృత్యం, వాద్యం, కౌశల లిపి జ్ఞానం, వచనం చోదరం, చిత్రవిధి, పుస్తకర్మ, పత్రచ్ఛేద్యం, మాల్యవిధి, గంధయుక్తి, ఆశ్వాద్యావిధానము. వీనిని భోజుడు శృంగార ప్రకాశమున వేరు కళలుగా పేర్కొన్నారు. భోజుడు రాసినటువంటి శృంగార ప్రకాశంలో ఒక్కొక్క దాన్ని వేరు కళలుగా రాశారు. ఈ ఆశ్వాద్య అంటే ఆద్యము విధానం. 11 రత్న పరీక్ష, సీవనం, రంగ పరిజ్ఞానం, ఉపకరణ క్రియ, మానవిధి, ఆజీవ జ్ఞానం, తిర్యగ్యోని చికిత్ససం, అది తిర్యగ్యోని చికిత్సతం, మాయాకృత పాషండ, సమయ జ్ఞానం. దీంట్లో భోజుడు మాయాకృతము పాషండం అని 2గా చేశారు. ఈ మాయాకృత పాషండం అంతా ఒకటిగా కలిపారు కొంతమంది, భోజుడు మాత్రం 2గా చేశారు. తర్వాత 19 క్రీడా కౌశలం, ఆటలు తెలిసి ఉండాలి వాళ్ళకి. లోక జ్ఞానం తెలిసి ఉండాలి. వైచక్షణ్యం, సంవాహనం, 23 శరీర సంస్కార, ఇది కూడా ఉండాలి. శరీర సంస్కారం, జుట్టు కొడుతూ ఉండకూడదు, మొహం వేసుకుని ఎప్పుడు మంచి అలంకరణ వేసుకుని ఉండాలి. విశేష కౌశలం, ఇవి కర్మాశ్రయం. 24. నెక్స్ట్ ద్యూతాశ్రయమాలు. దీంట్లో నిర్జీవములు 15. ఇవి ద్యూతాశ్రమంలో నిర్జీవములు 15, సజీవ కళలు 5. అంటే మొత్తం ద్యూతాశ్రయాలు మొత్తం 20. 24 + 20 44 అయినాయి. అందులో నిర్జీవంలో ఉన్నవి 15, జీవంతో ఉన్నవి 5. ఏమిటంటే అవి నిర్జీవంలో 1 ఆయు ప్రాప్తి, అక్ష విధానము, రూప సంఖ్య, క్రియామార్గణం, బీజగ్రహణం, నయజ్ఞానం, కరణాదానం, చిత్ర విధి, గూఢరాశి, తుల్యాభిహరః, క్షిప్రగ్రహణం, అనుప్రాప్తి లేఖ స్మృతి, అగ్నిక్రమః, చల వ్యామోహనం, గ్రహాదానం అనేటువంటి 15. ఇవి నిర్జీవంలో. ఇప్పుడు జీవంలోకి వచ్చేటప్పటికి 1 ఉపస్థాన విధి, యుద్ధం, వాళ్ళకి యుద్ధం తెలిసి ఉండాలి. ఋతం, గతం, నృత్తం.
ఇంతవరకు ఇవి జ్యోతాశ్రమంలో ఇవి జ్యోతాశ్రయములు. ఇకపోతే శయనోపచారికలు ఇవి 20. 20. ఇందులో 16 + 4 అని ఉంది. 16 + 4 ఒకటి. పురుషస్య భావగ్రహణం స్వరాగ ప్రకాశనం ప్రత్యంగదానం నఖ దంతయోద్విచారౌ అది నఖ దంతయోద్విచార నీవిశ్రంసనం ఇవన్నీ కొన్ని అర్థాలు చెప్పడం ఇష్టలేక నేను చెప్పట్లేదు. నఖం ఏంటంటే గోళ్ళతో కొరకడం, పళ్ళతో కొరకడం, అలా కొరకంలో చూసిన తర్వాత గుహ్యస్య సంస్పర్శనులోమ్య అది గుహ్యస్య సంస్పర్శనోల్లాసనం పరమార్థ కౌశలం హర్షణం సమానార్థత కృతార్థత అనుప్రోత్సాహనం మృదుక్రోధ ప్రవర్తనం అంటే చురుకోపం. సమ్యక్ క్రోధ చంపేస్తాను ఏదో ఐరన్ రాడ్డో లేదో తీసుకొచ్చి పడపడ కొట్టకూడదు. వీడేదో నేను మాకు అంత పూర్వం చెప్పాను మీకు, ఏదో సరదాకి తమలపాకుతో వాడు ఇలా కొట్టాడు, నన్ను తమలపాకుతో కొడతా అని వాడు తలుపు చెక్క తీసుకొచ్చి పట్ట కొట్టింది. దానికి వాడు అటువంటి వాళ్ళతో అసరసం ఆడకూడదు, ప్రాణాంతకం అది. సమ్యక్ క్రోధ నివర్తనం క్రుద్ధ ప్రసాదనం సుప్త పరిత్యాగ చరమస్వపవిధి అది చరమస్వపధి గుహ్య గుహనం ఇంతవాటికి 16. ఇవి 16. మిగతా 4 ఏంటంటే ఈ ఉత్తర కళలు. ఇది ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ లో ఒక్కటే మాటలో చెప్పేస్తాను. ఇవన్నీ ప్రీ ప్లే. నెక్స్ట్ ఇవి 4 ప్లే. అంతా అయిపోయిన తర్వాత శాస్త్రపాతం రమణస్య శాపదానం 2 శ్వశపద క్రియ 3 ప్రస్థితానుగమనం 4 పునర్నిరీక్షణం ఇవి మొత్తం శయనోపచారికలలో 20. పునర్నిరీక్షణం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో అడగాలి. అప్పుడు అది పోనే అవుతుంది. ఈ 64 మన ఎందుకంటూ నిష్ఫలమైపో కులచారం లాగా అయిపోతుంది. ఈ 64 మూల కళలలో 518 అవాంతర కళా భేదములు కలవని యశోధరుడు చెప్పాడు. యశోధరుడు వీటిల్లో మళ్ళీ డివైడ్ చేయగా 518 సబ్ కళలు ఉన్నాయట. ఏమీ తెలియకుండా పశుప్రాయంగా మనం బతికి అవసరం పారేస్తున్నాం. ఇందులో ఔపయిక కళలు ఇచ్చారు 64. మళ్ళీ ఔపయిక కళలు 64 ఇచ్చారు. ఇవి కామసూత్రమునకు అంగములు చేర్కొనబడతాయి. గీతం వాద్యం నృత్యం అలేఖ్యం విశేషకచ్ఛేద్యం తండులకు సమబలి వికారః పుష్పస్తరణం దశ నవసనాంగ రాధః మణిభూమికా కర్మ శయన రచనం ఉదకవాద్యం ఉదకాభూతః చిత్రాశ్చయోగః మాల్యశ్రధన వికల్పః శేఖరకాపీడయోజనం నేపథ్య ప్రయోగః కర్ణపత్రభంగః గంధయుక్తి భూషణయోజనం ఐంద్రజాలః కౌచుమారశ్చయోగః హస్తలాఘవం విచిత్రశాఖయూష భక్ష్య వికారక్రియా
పానక రసారాగ సవయోజనం సూచీవాన కర్మాణి సూత్ర క్రీడ వీణా డమరుక వాద్యాని ప్రహేళిక ప్రతిమాల దుర్వాచక యోగ పుస్తక వాచనం నాటకాఖ్యాయిక దర్శనం కావ్య సమస్యాపురాణం పట్టికా వేత్ర వాన వికల్ప తక్ష కర్మాణి తక్షణం వాస్తు విద్య రూప్య రత్న పరీక్ష ధాతువాద మణిరాగక రజ్ఞానం వృక్షాయుర్వేద యోగ మేష కుక్కుట లావక యుద్ధ విధి సుఖ సారికా ప్రలాపనం ఉత్పాదనే సంవాహనే కేశమర్దనే చ కాశలం అక్షర ముష్టికా కథనం లేచ్చిత వికల్ప దేశ భాష విజ్ఞానం పుష్ప సకటిక నిమిత్త జ్ఞానం యంత్ర మాతృక ధారణ మాతృక సంపాట్యం మానసీ కావ్యక్రియ అభిధాన కోశ ఛందో జ్ఞానం క్రియాకల్ప చలితక యోగ వస్త్ర గోపనాని ద్యూత విశేష ఆకర్ష క్రీడా బాల క్రీడనకాని వైనయికీనం వైజయకీనం వ్యాయామికీనం విద్యానాం జ్ఞానం ఇది చతుషష్టిరంగ విద్యః కామసూత్రస్య వయవినః ఇది వాత్సాయన సూత్రాలు. ఆడగా పాడగా ఆడుట పాడుట అనున్నవి శాస్త్రీయ నృత్య సంగీత బోధకములు కావు. ఏలన కళలు వేరుగా నిర్దేశింపబడినవి. ఇవంటే ఈ ఆడటం పాడటం శాస్త్రీయ కాదు, ఇది శాస్త్రీయంగా అడక్కలేదు. కొంత శాస్త్రీయం, కొంత ఆకర్షణకి అదనమాట. నెక్స్ట్ పద్యం కూడా కొంచెం పెద్దది. నెక్స్ట్ పద్యం కూడా ఈ వ్యాఖ్యానం ఇది శేష పద్యం కంద పద్యం కానీ ఊరికే పద్యం చదివి ఆపేస్తాను నేను. మనం చౌపాయికి వెళ్ళిపోతాం. కళలు ప్రమాణంబులు చూపులు జాతులు గతులు బంధములు పరిరంభములు సత్వంబుల అవస్థలు తెలిసి విటుల కలిసి కులము తెలియగా వలదే. ఇవన్నీ రకాలు చెప్పారు. అంటే ఏ రకంగా ఎలా ఉండాలో అది సంగతి. సరే, ఇది రేపు చేసుకుందాం. ఇందులో ఉన్న విషయాలు సరేనా. రేపు ఉండదండి, రేపు మీరు ఎవరు రాకండి. రేపు సోమవారం నేను కొంచెం అభిషేకం చేసుకోవాలి. మంగళవారం నాడు చెప్పండి. పరమేశ్వర స్థవము చదువు. నమామీశ మీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. చదవాలి. ఓ మోక్ష స్వరూప, ఓ మోక్ష స్వరూప, ఓ ప్రభు, సర్వవ్యాపక బ్రహ్మస్వరూప, వేదమూర్తి, ఈశాన దీశాదీశ పరమేశ్వర నీకు నమస్కారం. నీవు స్వస్వరూప స్థితుడవు, నువ్వు స్వస్వరూపము, మాయాతీతుడవు, మాయకి అతీతుడవు
అని చెప్పారు. నిర్గుణుడవు, నిర్గుణుడవు, నిర్వికల్పుడవు, నిర్వికల్పుడు, ఇచ్ఛారహితుడవు, చిదాకాశ రూపుడవు. చిదాకాశము, చిత్తము ఆకాశములే స్వచ్ఛము, నిర్మలము, ఉదార గుణ సంపన్నము. అది చిత్తం ఆకాశము అని నిర్గుణం. విశాలమైన వాడవు. ఇంకో విషయం ఏంటి, అందులో వచ్చే మేఘాలకి ఉంటుంది తప్పితే అదేం కలదట్లేదు. అదనమాట, దాన్ని చిదాకాశం. ఆకాశమే వర్షము అదే చిత్ అంబరము, అదే చిత్ అంబరము, అదే చిదంబరం అయిన నిన్ను భజించదను. అయినటువంటి ఇంకో విషయం ఏంటంటే, మనకి ప్రతి సంవత్సరం దీక్షితారులు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇలాగే ఇప్పుడు కూడా వచ్చారు. రేపో ఎప్పుడో ఆ నయన, అది మన నక్కీరుడు రాసిన పద్యాలు వాళ్ళ చేత చదివిస్తాను నేను. బహుశా వాళ్ళకి వచ్చి ఉంటాయి, వాళ్ళు చదివించి వాళ్ళ చేత వీలైతే అర్థాలు చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఇది ఆ సమయానికి వాళ్ళు వస్తే. వాళ్ళు రోజు పొద్దున్నే వెళ్ళి సాయంకాలానికి వస్తున్నారు వాళ్ళు. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నిరాకార ఓంకార మూలం, నిరాకార ఓంకార మూలం, తురీయం గిరాజ్ఞాన గోతీతమీశం, గిరాజ్ఞాన గోతీతమీశం, గోతి గిరాజ్ఞాన గోతీత ఈశం గిరీశం, గిరీశం, కరాళం మహాకాల కాలం కృపాలం, కరాళ మహాకాల కాలం కృపాలం, గుణాగార సంసార పారం, సంసార పారం నతోహం, నతోహం. నిరాకరుడవు, అంటే నిరాకారుడు, ఆకారం లేనివాడు. ఓంకారమే నీ స్వరూపం, ఓంకార స్వరూపుడు. తురీయుడవు, తురి అంటే నాలుగో వాడు. ఎవరు అంటే మన తమ గుణము, రజోగుణము, సత్వగుణము, మూడు. నాలుగోది సత్వగుణం కూడా శుద్ధ సత్వ స్వరూపం. ఇంకోటి ఉండదు, దాని ఐదోది అంటే అదేంటి, పంచముడు, శాంత్యాతీత స్వరూపం. వాక్కునకు, ఇంద్రియములకును, జ్ఞానమునకు అదే అవాంగ్మానస గోచరుడు. నువ్వు వాక్కుతో చెప్పలేను, మనసుతో ఊహించలేము. కైలాసపతి, కైలాసాధిపతి, భయంకరుడవు, పరమ భయంకరుడు, మహామృత్యుంజయుడవు, మహామృత్యువుడు, మహాకాల కాలం, కృపాలుడవు. చూడండి, మృత్యువుని కూడా భయపెట్టేవాడు, కానీ పరమ దయాళుడు. అన్ని గుణములు నీ దగ్గర ఉన్నాయి, గుణములు లేనివాడివి. సంసారమునకు అతీతుడవు, అది ఈ సంసారములకు అతీతుడు. పరమేశ్వర, నీకు నా ప్రణామములు, నీకు నా నమస్కారం. తుషారాద్రి సంకాశ గౌరం, తుషారాగ్ని తుషారాద్రి సంకాశ గౌరం గభీరం, మనోభూత కోటి. మనోభూతి, ఈయన సంస్కృతంలో మంచి పండితులండి, ఇది సంస్కృతంలో రాశారు. అది తుషార తర్వాత మనోభూత కోటి, మనోభూత కోటి, ప్రభాశ్రీ శరీరం, పురన్మౌళికల్లోలి, చారు గంగా, రసద్వాల బాలెందు కంటే భుజంగా. హిమాలయముల వలె తెల్లని కాంతి కలవాడవు, తెల్లని. ఆయన ఎటువంటి వాడు, తెల్లగా ఉంటాడు. ఎంత తెల్లగా ఉంటాడంటే హిమవత్ పర్వతము ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు. కోటి మన్మథ శోభలతో విరజిల్లు వాడు. ఈయన మన్మథుని చంపేశాడు, కానీ ఈయన ఎటువంటి అంటే కోటి అంటే అక్కడ ఏదో మీరు లెక్క పెట్టుకుని ఒకరి తర్వాత 6 సున్నాల 7 సున్నాలు కాదు, అనంతం అన్నమాట. ఈ అనంతం చెప్పడానికే శతము సహస్రము అని చెప్తారు. ఆయన ప్రతి అణువులోనూ కొన్ని వందల మన్మథుల సౌందర్యం, కానీ స్వరూపం ఏం లేదు. కాబట్టి స్వరూపం పొందుతాడు ఆయన. అది నీ స్వరంలో మంచి జటాజూటం. ఆ జటాజూటం ఎలా ఉంది మీకు దేవీ భాగవతంలో చెప్తారు. అక్కడ గంగ ఉంది. ఈ జటాజూటం జటాజూటం మహా వ్యోమకేశ అని అంటే మహా ఈ వ్యోమం, ఈ ఆకాశమే తన వ్యోమముగా కలిగినట్టు. ఇంత దాని నుంచి ఆయన ఏం చేయడాన్ని చుట్టుగా చుట్టు పెట్టాడు. అంటే ఏం జరిగింది, మెట్లుగా వచ్చింది. అక్కడి నుంచి గంగ జారుతోంది. ఎట్లా వస్తుంది, మెట్ల నుంచి జారుతున్నటువంటి ముత్యాలలాగా ఉందని దేవి భాగవతంలో చెప్తారు.
గంగని వర్ణిస్తూ ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇక్కడ నుంచి వచ్చింది. అంటే మనం ఆయన ఫోటోల్లో చూపించినప్పుడు ఏం చేస్తామంటే గంగ నుంచి ఇట్లా వచ్చి ఇలా పైకి ఇట్లా వచ్చేస్తున్నట్టు పెట్టేస్తాం. కానీ అలా పట్ల అది ఇలా వస్తుంది, ఇట్లా పైకి చింపడానికి ఫౌంటైన్ లాగా రావట్లేదు. ఇక్కడ నుంచి ఆ మొటాలలో చూస్తాం. అంటే ఏంటి, మెట్ల మించి జారుతున్నటువంటి ముత్యాలలాగా ఉంది. ఎందుకంటే గంగ తెల్లగా ఉంటుంది. ఆ జటాజుటములో మంచి కపర్తి అని ఆయన పేరు. తర్వాత లలాటమున చంద్రకళ, అది లలాటమున ఇక్కడ చంద్రకళ ఉంది. అది కంఠములో మంచి సర్పం. జలకుండలం చలకుండలం సునేత్రం విశాలం సునేత్రం విశాలం ప్రసన్నాననం ప్రసన్నాననం నీలకంఠం నీలకంఠం దయాళం దయాళం మృగాధీశ చర్మాంబరం మృగాతీశ చర్మాంబరం ముండమాలం ముండమాలం ప్రియం శంకరం ప్రియం శంకరం సర్వనాదం భజామి సర్వనాదం భజామి. చలించుకుండలమును అంటే ఆయన నాట్యం చేసేటప్పుడు ఆయన కుండలములు ఇలా ఇలా చెలిస్తున్నాయి. సుందరమైన భృకుటి సుందరమైన ప్రకృతి, అక్కడ మంచి ఒక అగ్నినేత్ర ఉంది. విశాలములైన నేత్రములు విశాలమైన చంద్ర సూర్యాగ్నిలో సోమ సూర్యాగ్నిలో మనోజ్ఞములైన చాలా అందంగా ఉన్నాయి. ప్రసన్న ముఖముతో నీలగలముతో ఒప్పెడి నీవు అది దయామయుడవు. నువ్వు ఎంత దయామయుడు అంటే ప్రసన్నంగా ఉంది. శాంతం పద్మాసన కంఠము నీలముగా, ఇంత తెల్లట్లో నీలము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆలాహలం కనపడ. మనకి శివానంద నిన్ను మించిన పరోపకారి ఎవరున్నారయ్యా? ఇప్పుడు ఎవరైనా విషమంగమంటే ఎవరైనా మిగుతాడా? అది తీసుకున్నాడు. వ్యాఘ్ర చర్మమును కపాల మాలికలు ధరించి వ్యాఘ్ర చర్మాన్ని తీసుకున్నావు, కపాల మాలికలు పెట్టుకున్నావు. అందరికీ ప్రియమైన వాడు నీకు ప్రణమిల్లుచున్నాను. అందరికీ ప్రియుడు అతని నమస్కారం చేస్తున్నాను. ప్రచండం ప్రకృష్టం ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేషం ప్రగల్భం పరేషం అఖండం అజం అఖండం అజం భానుకోటి ప్రకాశం భానుకోటి ప్రకాశం త్రయశూల త్రయశూల నిర్మూలనం శూలపాణి భజేహం భవాని పతిం భావగమ్యం భావగమ్యం. శ్రేష్ఠుడవు తేజస్వి అది శ్రేష్ఠుడు, పరమశ్రేష్ఠుడు, పరమ తేజస్సు కలిగినటువంటి వాడు. అఖండుడవు, అఖండుడు అంటే ఖండము లేనటువంటి వాడు. జన్మరహితుడవు, నీకు జన్మ లేదు. ప్రచండుడవు, ప్రచండమైన వాడు. కోటి సూర్య ప్రభాభాసితుడు. ఎలా ఉన్నాడంటే ఆయన కనపడితే నువ్వు చూడగలవు. ఒక్క సూర్యుడినే నీకు దుర్నిరీక్షం, ఆయన ఇలా చూడలేవు. అటువంటిది అనంత కోటి సూర్య ప్రభాభాసంలో వెలిగేటువంటి ఆయన అనుకో, నీ కళ్ళు మిరుమిట్లు కొలిపి గుడ్డివేడి వైపు పెట్టుకో. ఆయన మన కోసం ఆయన తేజస్సును తగ్గిస్తున్నారు కాబట్టి నువ్వు ఆ శివలింగాలు చూడగలుగుతావు. అవి జ్యోతిర్లింగాలని ఎందుకు వచ్చేవి? అది అక్కడ ఏం జ్యోతిర్లింగం, అక్కడ మహాజ్యోతి, అందులో నీవులో ఉన్న ఆత్మజ్యోతికి అనుబంధం అవుతుంది. అక్కడ వేగంగా నువ్వు వెళ్ళంగానే అది తాపత్రయ నివారకుడవు. అది తాపత్రయములు ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలను పోగొట్టేటువంటి వాడు. త్రిశూలధారివి, త్రిశూలమును చేతిలో భావగమ్యుడవు. చూసావా, నిన్ను చేరాలంటే ఒకే విధంగా చేరాలి, ఇంకో లేదు. భావన గమ్య, అందుకనే భావగమ్య. నీకు ఒక్క దరిద్రం ఉండకూడదు, భావదోషము లేదా భావదారిద్ర్యం ఉండకూడదు. మనకు అదొక్కటే ఉంది. మనకున్నదే భావదారిద్ర్యం. భావదారిద్ర్యం అంటే ఏంటంటే, ఒకటి నేను చేయగలనా, రెండు ఈ మనల్ని మనం కొంచెం ఆత్మన్యూనత. కాబట్టి భావన వల్లనే నువ్వు ఆయన్ని చేరుకోగలవు. చేరుకోగలంటే భావన, అదే అంతర్ముఖ సమానత్య. నువ్వు ఇక్కడ కూర్చుని హాయిగా ఆయనకు పాలతో అభిషేకం చేయి, వెళ్ళిపోతుంది. నువ్వు డైరెక్ట్ గా పాలతో అభిషేకం చేయి, నీ మనసు అటు ఇటు తిప్పు వెళ్ళదు. నువ్వు 10,000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని ఇక్కడ చేయగల వాడిని పిలవరా. ఈ వాణ్ణి పిలవరాలో నీకు పోయింది ఇక్కడ ఈ 10,000 టికెట్.
అదే నువ్వు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఏ టిక్కెట్టు లేకుండా ఇక్కడ చేస్తే అది వెళ్ళిపోతుంది. అది భావనాగం. అది భవానీ పతివి అట్టి అదే. సర్వశుభంకర భవాని శంకర నీకు నమస్కారములు. భవానీపతి సర్వసుఖంకరం శంకర. శంకర శం కరోతి శంకర. శం అంటే శుభములు. నీకు నేను నమస్కారం చేస్తాను. కళాతీత కళ్యాణ కల్పాంతకారి కళాతీత కళ్యాణ కళ్యాణ కల్పాంతకారి కల్పాంతకారి సదా సజ్జనానంద దాతా సదా పురారి సదా సజ్జనానంద సజ్జనానందదాత పురారి పురారి చిదానంద సందోహ చిదానంద సందోహ మోహాపహారి మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో ప్రసీద మన్మదారి ప్రసీద ప్రభో మన్మధారి. సకల కళాపూర్ణుడవు అన్ని కళలు చూసారా. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన కళలు అవన్నీ ఆయనకి తెలుసు. అందుకే ఆయన తీసుకెళ్లి వేసి దగ్గరికి వెళ్ళాడు. అది సంగతి. అన్నీ తెలిసిన వాడికి ఏది అంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది తెలియని వాడికి అన్ని అంటుతాయి. కళ్యాణ స్వరూపుడవు కళ్యాణ స్వరూపుడు. కల్పాంతమనర్చువాడవు అది కల్పాంతం అంటే చివరికి ప్రళయ కాలంలో ఉండేటువంటి వాడివి. సజ్జనులకు ఆనంద అది ప్రదాతము సజ్జనులకు ఆనందాన్ని కలిగిస్తాడు. నీకు ఆనందం కలగట్లేదు, నువ్వు సజ్జనుడు కాదు. తీసేవతరు వాడు త్రిపురారివి త్రిపురారి. త్రిపురములు రాశివి చిదానంద. చిత్ ఆనందము. చిత్ అంటే జ్ఞానము. జ్ఞానము ఆనంద స్వరూపము. మోహనాశకుడవు మోహనములు పోగొట్టేవాడివి. కామారివి కాముడికి శత్రువైన నీకు ప్రభు ప్రసన్నుడు ప్రసన్నుడు. ప్రసీద ప్రసీద నా పట్ల ప్రసన్నుడే కానాయన. యావత్ యావత్ ఉమానాథ పాదారవింద భజంతి హలోకే భజంతి హలోకే హరేవా పరేవా నరానా నరాణ నతావత్ సుఖం నతావసుఖం శాంతి సంతాపనాశం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో ప్రసీద ప్రభో సర్వభూతాదివాసం భూతాదివాసం. ఓ మాపతి ఓ నీ మాపతి చరణ కమలములను భజింపని వారికి ఇహ పరలోకములు యందు సుఖశాంతులు ఉండవు. ఉండవు. నేను చెప్పేసాడు అనగా దెబ్బతిన్నాడు కానీ ఈయనకి అర్థమైంది. నీ చరణ కమలములు భజించడం వాడికి ఇకలోకంలో పరలోకంలో ఎక్కడా సుఖం ఉండదు. వారి సంతాపములు వారి సంతాపములు తొలగిపోవు. సర్వ ప్రాణుల యందు ఉండేటువంటి ఓ పరమేశ్వర, ఓ మహాదేవ, నా పట్ల లేదా మా పట్ల ప్రసన్నుడవు కమ్ము. జానామి యోగం నజానామి యోగం జపం నైవ పూజాం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా నతోహం సదా సర్వదా శంభుతుభ్యం శంభుతుభ్యం జరా జన్మ జరా జన్మ దుఃఖౌఘ తాతక్యమానం తాతక్యమానం ప్రభో పాహి ప్రభో పాహి ఆపన్నమామీశ ఆపన్నమామీశ శంభో. శంభో. చూడండి, నేను యోగము నాకు యోగము తెలియదు, జపము తెలియదు, తపస్సు తెలియదు, ధ్యానము తెలియదు, అర్చన తెలియదు. అన్ని తెలిసిన వాడు అన్ని మాటలు. నేనుండే నాకు అన్ని ఉంటుండే అన్నవాడికి అది ఏమీ రాదని మీరు లెక్క చేసుకోండి. శంభో సర్వదా శంభో నీకు సర్వదా. ప్రణమిల్లెదను. ఎప్పుడు నీకు నేను నమస్కారం చేస్తూ ఉంటాను. జరామరణ దుఃఖములతో తప్పించుతూ శరణుదొచ్చిన వాడనైన నన్ను అది ఈ దుఃఖముల నుండి నన్ను రక్షించు. ఈ దుఃఖం ఏమిటా నీ దుఃఖం? జరామరణం. నువ్వు పుట్టావు, ముసల్దనం వస్తుంది. ఈశ్వర ఇప్పుడు శంభో. వాళ్ళు అదేదో దాంట్లో చెప్తారు ఏంటంటే దేవీ భాగవతంలో పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు ఉంటాయి. అప్పుడు అవి పోవటానికి కోసం షష్ఠీదేవి లేదా మానసాదేవి పూజ చేయమని శాస్త్రం. ఆ తర్వాత వచ్చే దోషాలకి శంకరుణ్ణి చేయమని. ఎప్పటి వరకు? ఇంచుమించు 70 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు చేయగల. ఎందుకంటే నీ ముసల్దనమే నీకు పెద్ద దోషం. నువ్వు మళ్ళీ ఏ గ్రహాలు పట్టవటప్పుడు అప్పుడు నీ గ్రహాలను బాధించవద్దు. ఈశ్వర శంభో నీకు ప్రణామములు. ఈశ్వరో శంభో నీకు నేను నమస్కారం చేస్తాను. రుద్రాష్టకమిదం ప్రోక్తం సరే, మంచి రుద్రాష్టకం అండి. 8 నేర్చుకోండి ఎప్పుడైనా.
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే విప్రేణ హరతోషయే ఏ పఠంతి ఏ పఠంతి నరా నరా భక్త్యా భక్త్యా తేషాం శంభుః తేషాం శంభు ప్రసీదతి. ప్రసీదతి. శంకరుడు ప్రసన్నుడగుటకై ఈ రుద్రాష్టకము ద్వారా ఆ బ్రాహ్మణుడు ఆ పరమేశ్వరుని ఆ స్తుతించెను. బ్రాహ్మడు ఈ పరమేశ్వరుణ్ణి సంతోషపెట్టడం కోసం ఈ 8 అష్టకము ఆ బ్రాహ్మణుడు స్తుతించాడు. భక్తితో దీనిని పఠించు మానవులను పరమశివుడు అనుగ్రహించాడు. భక్తితో ఈ అష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో పరమేశ్వరుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు. దోహ సుని వినతి సర్వజ్ఞ సుని వినతి సర్వజ్ఞ. ఏది ఆ గురువు గారు ప్రార్థన చేస్తున్నాడు ఇతని శిష్యుడి కోసం. శివదేకి విప్ర శివదేకి విప్ర అనురాగ్ కొన్ని మందిర కొన్ని మందిర నభభావి నవభావి కవి ద్విజబర హరి విజబర వరమాగు వరమాగు జో ప్రసన్న ప్రభు ప్రసన్న ప్రభు మోపర పర నాద దీన నాద పరనేహు పరనేహు నిజ పద భగతి నిజ పద భగతి దేహి ప్రభు దేహి ప్రభు పుని దూసర పుని దూసర వరదేహు వరదేహు తవ మాయా తవ మాయా బస జీవ జడ జీవ జడ సంతత ఫిరహి సంతత పురహి గులాన గులాన తెహి పర క్రోధ తెహి పర క్రోధ నా కరహి ప్రభు నా కరహి ప్రభు కృపా సింధు భగవాన కృపా సింధు భగవాన్ శంకర దీన దయాల శంకర దీన దయాల अब यही परा अब यही परा को कृपाला तो कृपाल शाप अनुग्रह शाप अनु कोई जही कोई जही नाद दोरही नादु दोरहि కాల. కాల. సర్వజ్ఞుడైన శివుడు ఈ స్థుతిని విని బ్రాహ్మణుని భక్తి విశ్వాసములను జయించాడు. అది ఆయన బ్రాహ్మణుడి యొక్క భక్తి విధానం గ్రహించి ఈ స్థుతి విని ఆ మహాదేవుని అప్పుడు మందిరమున నుండి ఆ అశరీరవాణి ఆ ఓ మందిరం దివ్య శ్రేష్ఠ వరమును కోరుకొను అని పలికాడు. ఆ చండ మందిరం నుంచి కోరుకున్న ఆయన ఏదైనా వరం కోరుకున్న ఆయన అన్నారు. బ్రాహ్మణుడు పలికాడు, ఓ ప్రభు నా మీద మీరు ప్రసన్నులైనచో ఈ దీనునిపై కృపణించి చూసారా మొదట మీ చరణములపై భక్తిని ప్రసాదింపుడు. ఇది మొట్టమొదటి ఆయన కోరుకుంది పాపం ఆయన కోసం కాదు. మీరు నిజంగా నా పట్ల ప్రసన్నత ఈ దీను వాడికి తెలియదు పాపం. అది గురువు గారు చేయవలసిన పని. అంతే తప్పితే వాడు శిష్యుణ్ణి శపించేటువంటి వాడు గురువు ఎందుకు అవుతాడండి? వాడు మనకి బరువు. సార్ వాడికి శిష్యుడు చేస్తాడయ్యా. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేయరు, నీ పిల్లలు తప్పు చేయరు. నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు బంధం కట్ చేసేసుకుంటున్నావు. ఇవాళ నుంచి నీ మొహం నాకు చూపించడం అంటున్నావా? వాడు ఎంత గ్రేవెస్ట్ మిస్టేక్ చేసినా లెట్ హిమ్ కమిట్ ద గ్రేవెస్ట్ మిస్టేక్. వాడు వచ్చి ఒకసారి నువ్వు వాడిని మళ్ళీ తీసుకోవటం. గురుగారు వీడు నీకు చెప్పిన మాట వినలేదు శివ, వీ అధవని నువ్వేం చేస్తావంటే అని అనలేదు ఆయన. నిజంగా ఆయన అని ఉంటే అసలు శివుడు కూడా వచ్చి ఉండేవాడు. ఆ మనసత్వానికి వస్తుంది. బట్టి శిష్యులకే కదండి గురువుకు కూడా బాధ్యత. అది సరే. రెండవ వరమును అనుగ్రహింపుడు. ప్రభువు ఏమంటే మొదటి వీడిని క్షమించడమే కాకుండా వాడికి మీ పద పద్మముల మీద భక్తినివ్వండి. ఇది ఇక రెండో వరం ఏంటంటే ఈ జడ ప్రాణి మీ మాయకు వశుడై నిత్యము నిరంతరము అజ్ఞానముతో వీడు మీ మాయలో పడిపోయి శివుడు వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, రాముడు వేరు అనుకుంటున్నాడు. ఆ అజ్ఞానాన్ని తొలగించండి. చూడండి, ఆయన రెండు కూడా ఆయన కోసం అడిగాడు కానీ ఈయన కోసం అడగలేదు. ఆయన కోసం ఈయన అడిగాడు కానీ ఈయన కోసం అడగలేదు. ఇది గురువు చేయాల్సిన పని. వరంగల్లో ఉంటుంది గాయత్రి గారు. ఆవిడ ఒక మాట, గురుగారు మీరు మా కోసం మీరు సింహాచల ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, అన్ని చేస్తారు. ఎందుకు చేస్తుంటే అందుకోసం. అది అలాంటి వాడే గురువు అవ్వాలి. అటువంటి వాడే గురువు అనిపించుకోవాలి. ఈ వచ్చిన ఫలం అంతా నాకేరా, వీళ్ళు చేసిన ఫలం కూడా నాకే ధారపోయి అనుకున్నవాడు గురువు ఎందుకు అవుతాడండి? వాడు ఖచ్చితంగా మీకు బరువు అవుతాడు. కృపాసాగర ఇతనిపై కోపగింపకూడదు. అది వీళ్ళని కోపగించ, క్షమించ.
దీనదయాలు ఓ దీనదయాళు శంకర ఈ శంకర మునిని కనికరించి ఈ శాప విముక్తి త్వరగా ఈ కలుగునట్లు స్వాపం మీరు అనుగ్రహింపుడు. వీడిని శపించారు. ఏది కొన్నాళ్ళు పాముగా అయిపోతావు, కొన్నాళ్ళు అలా అయిపోతావు, కొన్నాళ్ళు ఇలా అయిపోతావు అయిపోయింది. అసలు మీ మాటకి తిరుగులేదు, ఎందుకంటే మీ నోట్లోంచి వచ్చేసింది. కాబట్టి శాపం ముక్తి కొంచెం తొందరగా అయ్యేటట్టు, అంటే 10 సంవత్సరాలు అయ్యే బదులు 1 సంవత్సరంలో పోయి ఇంకా ఎవరిదో ఒక నెల, ఇంకా అయితే కొరవద్దు, తొందరగా ఎంత వీలైంది అంత. 8 అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయమ్మా? 108 అయిపోయింది. 108 అయిపోయినాయి. చాలా మంచి ఫిగర్ అయిపోయింది. 135 ఉన్నాయి కదా, అంటే ఇది ఒక 2, 25 + 2 27 ఉన్నాయండి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మళ్ళీ మనం తిరిగి మంగళవారం నాడు కలుసుకుంటాం. ఉంటాను. స్వస్తి. మహాదేవ 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 గురువు గారు. నిన్న మీరు వచ్చినట్టు మాకు కనపడలేదమ్మా, అందుకని ఆపేశాను నేను. నిన్న వచ్చాను గురువు గారు, చాలాసేపు ఉన్నాను. అదే అదే నిన్న నాకు కనపడలేదు, ఎవరు రాలేదనుకుని నేను ఆపేశాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్.